అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్ళబోతున్నాం. చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన, అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరికీ తెలిసిన పాఠ్యాలలో ఒకటైన కీర్తన 23 గురించి ఈరోజు మనం కాస్త లోతుగా తెలుసుకుందాం. ముఖ్యంగా జీవితంలో కష్టాలను, అత్యంత క్లిష్టమైన చీకటి సమయాలను ఎదుర్కొంటున్నప్పుడు ఇది ఎంతటి ప్రోత్సాహకరమైన సందేశాన్నిస్తుందో అనేది ఈరోజు మన ప్రధానాంశం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా దీనిలోకి వెళ్ళిపోదాం. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఈ మాటలు ఎప్పుడో ఒకప్పుడు మనం వినే ఉంటాం కదా. కింగ్ జేమ్స్ వర్షన్ నుండి వచ్చిన ఈ ప్రసిద్ధ పంక్తులు దశాబ్దాలుగా ఎంతోమందికి సుపరిచితం. జీవితంలో అత్యంత భయానకమైన క్షణాలను, అలాగే రేపు ఏమవుతుందో అనే తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొనే ఎంతోమందికి ఇవి అపారమైన ఓదార్పును, దృఢమైన బలాన్ని ఇస్తూ వస్తున్నాయి. అయితే ఈ పురాతన వచనం వెనుక ఉన్న అసలైన అత్యంత ఆసక్తికరమైన సందేశమేంటంటే, భయపడాల్సిన అవసరమే లేదు అనేది. అవును, అక్షరలా భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మన జీవితంలోని అత్యంత చీకటి సమయాల్లో కూడా బలాన్ని, ఆశను ఇచ్చే ఒక మార్గదర్శక శక్తి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. నిజంగా ఇది ఎంతో అద్భుతమైన భరోసా కదూ. సరే, ఇప్పుడు ఈ చీకటి లోయ అనే పదం గురించి కాస్త లోతుగా చూద్దాం. జీవితంలో మనం ఎదుర్కొనే ఎలాంటి కష్టానికైనా ఈ ఓదార్పు ఎంతలా పనిచేస్తుందో మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే ఈ ప్రసిద్ధ వచనానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన భాషా విశ్లేషణను మనం తప్పక తెలుసుకోవాలి. ఆ లోతైన అర్థం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం దీని మూల భాషైన హీబ్రూలోకి వెళ్ళాలి. అసలు హీబ్రూలో అనువాదాల్లో తరచుగా కనిపించే మరణ ఛాయల లోయ అనే పదానికి సల్మా వెట్ అని వాడారు. అంటే అక్షరాల చీకటి లేదా గాఢాంధకారం అని అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సల్మా వెట్ అనే పదం మరణం అనే అర్థాన్నిచ్చే హీబ్రూ మూల పదంతో ముడిపడి ఉంది. అందువల్లే ప్రారంభ అనువాదకులు దీనికి మరణం అనే పదాన్ని చేర్చారు. కానీ ఆధునిక అనువాదాలు పరిశీలిస్తే దీన్ని చాలా సింపుల్గా కేవలం గాఢాంధకార లోయ అని మాత్రమే వివరిస్తున్నాయి. ఈ చిన్న భాష సంబంధిత వివరణ అనేది ఒక రకంగా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని అర్థమేమిటంటే, ఈ పురాతన వచనం కేవలం జీవిత చరమాంకాన్ని లేదా మరణాన్ని ఎదుర్కోవడం గురించి మాత్రమే కాదు, తీవ్రమైన దుఃఖం, కష్టాలు లేదా ఏదైనా చీకటి కాలాన్ని భరించే ఎవరికైనా ఇది పక్కాగా వర్తిస్తుంది. ఇది ఎలాంటి కష్టకాలంలోనైనా వర్తించే గొప్ప ఓదార్పు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కాపరి అలాగే గొర్రెలకు మధ్య ఉన్న సంబంధం. ఈ కీర్తన ప్రారంభంలో ఏర్పాటు చేయబడిన ప్రధాన రూపకం ఇదే. ఈ చీకటిలోయ అనే భావన ఒక కాపరికి మరియు గొర్రెలకు మధ్య ఉండే ఆ అందమైన సంబంధంతో ఖచ్చితంగా సరిపోలుతుంది. ఒక మంచి కాపరి తన మందను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో ఒక్కసారి చూడండి. కాపరి గొర్రెలకు పచ్చిక ఉన్న చోట్లను వెతుకుతాడు, వాటిని ప్రశాంతమైన నీటి దగ్గరకు నడిపిస్తాడు, వాటి ప్రాణాన్ని సేదదీరుస్తాడు, పైగా సరైన మార్గాల్లో ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది 100% సంపూర్ణమైన సంరక్షణ అన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గొర్రెలకు మరణం లాంటి పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఏమీ అర్థం కావు. కాని ఒక చీకటిగా ఉన్న, పరిచయం లేని లోయలోకి వెళుతున్నప్పుడెదురయ్యే నిజమైన ప్రమాదాన్ని అవి ఇట్టే పసిగట్టేస్తాయి. చిన్న నీడలను చూసి కూడా బెదిరిపోతాయి. అచ్చం మనలాగే కదా. మనం కూడా జీవితంలో ఊహించని కష్టాల్లోకి, చీకటి దశల్లోకి వెళ్ళినప్పుడు ఇలాగే భయపడుతుంటాం. కాని ఆ భయం ఎలా మాయమవుతుంది? అదే మన తరువాతి అంశం, ఆ సన్నిధిలో దొరికే ఓదార్పు. మన విశ్లేషణలో అత్యంత భావోద్వేగభరితమైన పాయింట్ ఇదే. ఆ సహజమైన భయం అంతిమంగా ఎలా శాంతిస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరయూ నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ అస్సలైన మ్యాజిక్ ఉంది. గమనించాల్సిన లోతైన విషయమేంటంటే, ఆ చీకటిలోయలో ప్రమాదం సడన్గా మాయమైపోవడం వల్ల గొర్రెల భయం పోలేదు సుమా. కేవలం ఆ మందతో పాటు తమ కాపరి నడుస్తున్నాడు అనే ఒకే ఒక్క తిరుగులేని ధైర్యం వల్ల ఆ భయం తొలగిపోయింది. ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు ఎటు చూసినా భయం మరియు అనిశ్చితిని కలిగించే భయానకమైన చీకటి వాతావరణం. మరోవైపు కాపరి తన మందను రక్షించడానికి తీసుకొచ్చిన సాధనాలు, ఆ దుడ్డుకర్ర, దండం. ఈ 2 వస్తువులే ఆ చీకటిలో కొండంత ఆదరణనిస్తాయి. ఎంత అద్భుతమైన కంట్రాస్ట్ కదా ఇది.
జీవితంలో కష్టాల గుండా నడుస్తున్నప్పుడు మనకు ఎంత ఊరట కలుగుతుందంటే మనల్ని నడిపించే ఆ గైడ్కు అన్నీ తెలుసు. ఆయన దగ్గర అపారమైన అనుభవం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని ఆవలి ఒడ్డుకు సురక్షితంగా చేర్చాలనే తపన ఆయనకుంది అని తెలుసుకోవడమే. దారి తెలిసిన మార్గదర్శి తోడుంటే ఎప్పుడూ మన మంచే జరుగుతుందనే భరోసా ఉంటుంది. ఇక ఈ చీకటి లోయల ప్రయాణం ముగిసిన తర్వాతేముంది? ఒక అద్భుతమైన ముగింపు, సమృద్ధి అయిన ఏర్పాట్లు మరియు శాశ్వతమైన వాగ్దానంతో కూడిన ముగింపు ఇది. అదే శాశ్వతమైన కృపాక్షేమాలు. ఇక్కడ సీన్ ఒక్కసారిగా మారిపోతుంది చూడండి. చీకటిలోయలో ఏదో ప్రాణాలతో బయటపడ్డామనుకోవడం దగ్గర్నుంచి ఆశీర్వాదాల సమృద్ధి అనే స్థాయికి వర్ణన వెళ్తుంది. శత్రువుల ముందే సిద్ధపరిచిన భోజనపు బల్ల, నూనెతో అంటిన తల, ఇంకా ఏకంగా నిండి పొంగిపొర్లుతున్న గిన్నె. ఇది మామూలు సర్వైవల్ గురించి కాదు, సంరక్షణతో ఉప్పొంగుతున్న ఒక అద్భుతమైన జీవితం. నేను బ్రతుకు దినములన్యూ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతును. అద్భుతమైన వాగ్దానం కదూ! జీవితాంతం కష్టాలను భరించేవారిని దేవుని కృపాక్షేమాలు చురుకుగా వెంబడిస్తూనే ఉంటాయనే ఆశను ఇది సుస్థిరం చేస్తుంది. ఇంతకు మించిన గొప్ప ఆశ ఇంకేముంటుంది చెప్పండి? మరి ఈ విశ్లేషణ ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం మిగిలి ఉంది. ఆ కాపరి మనతోనే ఉన్నాడనే స్పృహ ఆ చీకటి లోయ ప్రయాణాన్ని ఎలా మారుస్తుంది? మనం ఎప్పుడూ ఒంటరిగా నడవడం లేదనే ఆ ఒక్క నిజం తెలుసుకోవడం వల్ల మన జీవితంలోని అత్యంత చీకటి కష్టాలను మనం ఎదుర్కొనే విధానమే పూర్తిగా మారిపోతుంది కదా. ఈ అద్భుతమైన ధైర్యాన్ని మీతోనే ఉంచుకోండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.